Hi students, my dear parents, my dear students, and welcome to Daviri Vlogs. And this is Ravi Kumar. And నేను ఈరోజు శ్రీనిధి గురించి చెప్పాలనుకున్నాను. ఇది శ్రీనిధి కూడా మనకి టాప్ 20లో ఒక కాలేజీ ఉంది. టాప్ 20 కాలేజెస్లో వన్ ఆఫ్ ద కాలేజీ, ఇది ఓల్డెస్ట్ కాలేజీ. ఈ కాలేజ్ మనకి గట్కేసర్ దగ్గరలో ఉంది. గట్కేసర్ రాంపల్లి ఆ ఏరియాలో ఉంటుంది ఇది కాలేజీ. ఈ కాలేజీ కూడా మంచి వన్ ఆఫ్ ద టాప్ 20 లిస్ట్లో ఉంది. ఈ కాలేజీ కూడా ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. ఇక్కడ కూడా అంటే మన అవకాశాన్ని ప్రతిదీ ఈ యొక్క కౌన్సిలింగ్లో ప్రతి అవకాశాన్ని వదులుకోకూడదు. ఒకసారి వదులుకుంటే వాళ్ళ యొక్క లైఫ్లో చాలా కోల్పోతారు. అందుకే నేను ఈ వీడియోస్ చేయటం జరుగుతుంది. మీకు ఈ క్యాంపస్ ఎట్లా ఉంది, దీని యొక్క ఒక్కొక్క దాన్ని వాల్యుయేషన్ చేసి ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషను, ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషను, ఈ విధంగా ఈ యొక్క ఎలా ఉన్నాయో క్యాంపస్, డిబిఎస్ డిఫరెంట్ క్యాంపస్ అయితే వస్తున్నాయి మనకి. ఇక్కడికి 40 LPA అని కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. 6 LPA, 16, 40 LPA ఎంత వచ్చింది, ఈ విధంగా ఇవ్వటం జరిగింది. స్టూడెంట్ టెస్టిమోనియల్స్ ఇది మనకి గట్కేసర్ దగ్గరలో ఉంటుంది. దీనిలో ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఒక కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా, అకాడమిక్ ఫెసిలిటీస్ అండ్ ICT లెర్నింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వటం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది దీనికి, ఈ కాలేజీకి కూడా. అదేవిధంగా మనకి ఇచ్చినట్టయితే వీళ్ళ యొక్క కార్పొరేట్ దోమలగూడలో వీళ్ళ కార్పొరేట్ ఆఫీస్ ఉంది. అదేవిధంగా వస్తున్నట్టయితే మనం దీనిలో ఏమేమి కోర్సులు ఉన్నాయి ఒక్కసారి ఇంటేక్ ఎంత అనేది డీటెయిల్స్ కూడా ఒక్కసారి చూద్దాము. ఈ అడ్మిషన్స్కి వెళ్ళినప్పుడు మనం బీటెక్ అడ్మిషన్స్కి వెళ్తే వీళ్ళ ఇంటేక్ ఎంత అనేది కూడా మనకు రావటం జరుగుతుంది. బీటెక్ అడ్మిషన్స్ అని ఇది టాప్ 20 కాలేజెస్లో వన్ కాలేజ్గా మనం చెప్పుకోవచ్చు. టాప్ 20 కాలేజెస్ టాప్ 20లో వన్ ఆఫ్ ద కాలేజ్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. శ్రీనిధి అడ్మిషన్స్ ఫెసిలిటీస్ అండ్ మనకి ఈ లెర్నింగ్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ అడ్మిషన్స్ ఓకే. ఫెసిలిటీస్ అండ్ ఇక్కడ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఇచ్చాడు. ఇక్కడ అన్నీ ఇచ్చాడు. ప్రాక్టికల్ లెర్నింగ్, వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్ లెర్నింగ్, దిస్ ఇస్ ద సాఫిస్ట్. ఇన్ఫ్రా అయితే బాగుంది ఈ కాలేజ్ కూడా. ఇన్ఫ్రా ప్రీమియం హాస్టల్ ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ ఇచ్చాడు. మనం అకాడమిక్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ అకాడమిక్స్ 2021 ర్యాంక్స్ కూడా ఇచ్చాడు. 19 ర్యాంక్స్ ఇచ్చాడు. ఇది అక్కడే అన్నీ ఇవ్వటం జరిగింది. ఒకసారి అడ్మిషన్ చూసేసి ఏమేమి కోర్సులు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, దేర్ ఆఫరింగ్ వాట్ కోర్సెస్ అనేది కూడా మనం చూసినట్టయితే అది డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్ ఉంది, మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంది అండ్ 60 స్టూడెంట్స్. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ 60 స్టూడెంట్స్, మెకానికల్ 180 స్టూడెంట్స్, 180 ఉంది ఇంటేక్ వీళ్ళకి వచ్చి 180 ఉంది. CSE డిపార్ట్మెంట్ అయితే 300, ఎక్కడ తగ్గటలేదు. అన్ని కాలేజీల్లోకి వెళ్ళి ఎక్కడైనా 300. CSE డిపార్ట్మెంట్ 300 ఉంది, IT డిపార్ట్మెంట్ 250 ఉంది, త్రిబుల్ డిపార్ట్మెంట్ 180 కోర్సులు. ఇక్కడ కోర్ బ్రాంచెస్ కూడా త్రిబుల్ ఇవి కూడా మెకానికల్ కూడా 180 ఉంది. వీళ్ళ దగ్గర గట్స్ ఉన్నాయని మనకు. EC డిపార్ట్మెంట్ 240. నేను EC డిపార్ట్మెంట్ ఇన్ని సీట్లు ఉండటం ఎక్కడ చూడండి. EC డిపార్ట్మెంట్ ఎన్ని ఉన్నాయో, వీళ్ళకంత గట్స్ బాగుండే. సివిల్ ECEతో పాటు 300 మన కంప్యూటర్ సైన్స్ అది ఏ విధంగా అయితే మెయింటైన్ చేస్తున్నారో అదేవిధంగా 300 240 ECE డిపార్ట్మెంట్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది వీళ్ళకి. అదేవిధంగా ఇది EC డిపార్ట్మెంట్ ECM కూడా ఉంది మనకి. సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఎక్కడ ఇన్ని కాలేజెస్ అని వీడియోస్ చేశాను, కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా ఉంది మనకి. ఇక్కడ 120 స్టూడెంట్స్. CS డిపార్ట్మెంట్ అంటే కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, CSE. దీని యొక్క MSET కోడ్ వచ్చి 60 స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా AMIL వచ్చి 240, AMIL కూడా 240. లార్జ్ ఇంటేక్ ఉంది ఇక్కడ అన్ని బ్రాంచ్లు, కోర్ బ్రాంచ్లు కూడా కలిపి లార్జ్ ఇంటేక్ అయితే ఇవ్వటం జరుగుతుంది. CS డేటా సైన్స్ ఉంది,
సిఎస్ డాటా సిఎస్ ఐఓటీ. ఈ ఐఓటీ అనేది విఎన్ఆర్లో కూడా మనకు ఆల్రెడీ ఉంది. ఈ ఐఓటీ ఎక్కువ కాలేజీలు ఆఫర్ చేయట్లేదు. 240 స్టూడెంట్స్ ఇస్తున్నాడు, ఇక్కడ 60 స్టూడెంట్స్ ఇస్తున్నారు. ఇది అడ్మిషన్ ప్రాసెస్ అయితే మనకి టీఎస్ఎం సెట్ అనేది ప్రాసెస్. ఇది ఈ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది చూడొచ్చు మనం. ఒకటి ఈ విధంగా మనం ఉందో, అదేవిధంగా మనం చూసినట్టయితే మనం ఒక్కసారి వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అదేవిధంగా మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉందో ఒక్కసారి చూద్దాము. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది? శ్రీనిధి కట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్లో మనకి 60 సీట్స్ ఉన్నాయి. ఇది కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. వీటికి ఏంటంటే మనకి ఈ బ్రాంచెస్ ఇది నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ కాబట్టి ఇవి ఎంతైనా మనకి లాస్ట్ ర్యాంక్. ఎవరైతే క్వాలిఫైడ్, దోస్ ఆర్ క్వాలిఫైడ్ కెన్ గెట్ ద సివిల్ ఇన్ దిస్ వన్, నో ఇష్యూ. ప్లేస్ మనకి ఫీజు డీటెయిల్స్ వచ్చి 1.3 lakhs. ఫీజు డీటెయిల్స్ వచ్చి 1.3. JNTU అఫిలియేషన్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అటానమస్ ఇన్స్టిట్యూట్. కంప్యూటర్ సైన్స్లో మనకి ఇక్కడ 14K దాకా వచ్చింది. ఈసారి 15K అమ్మ. మీరు మళ్ళీ కామెంట్లో పెట్టండి నాకు. ఇది సేమ్, ఇది యాజ్ ఇట్ ఈస్కి వస్తుంది. ఇది 35K దాకా రావచ్చు. బీసీబీ ఇదైతే 25K దాకా రావచ్చు. కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కట్ ఆఫ్లు కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా కట్ ఆఫ్లు పెరిగి ఇది 55K కూడా రావటం జరిగింది. అదేవిధంగా ఇది 1.3 కూడా రావటం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ ఇది కూడా మనకి 17K కూడా రావటం జరిగింది. ఇది 19 BCD. కట్ ఆఫ్లు బాగా పెరిగితే మీకు కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్లో ఇది ఈసారి 12K కూడా రావటం జరిగింది. ఇక్కడ 10K కదా, 12K కాదు. బీసీబీ 20K కూడా రావటం జరుగుతుంది. దిస్ 18K కూడా రండి BCD అండ్ SC అయితే మనకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 1.3 lakhs ఫీజు రింబర్స్మెంట్ వస్తుందమ్మా. SCస్కి ఎంత ఉందా ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. SC ST వాళ్ళకి ఏఎంఐలు దీని మీద మనకి ఇది నెంబర్ 1 అయితే ఇది నెంబర్ 2 IOT ఇది 15, ఇది కూడా పెరుగుతుంది. ఇది 15K దాకా కూడా రావచ్చు మనకి ఈసారి కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్. ఎవరైతే 15K ఉందో వాళ్ళకైతే CS అమ్మమ్మ కంపల్సరీ. మీరు కామెంట్స్లో మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత, సీట్ వచ్చిన తర్వాత మీ కామెంట్స్లో మీరు కంపల్సరీగా అప్డేట్ చేయండి. నేను చెప్పినవి మేము నిజమవుతాయి లేదు చూద్దాం ఒకసారి. మీరు కంపల్సరీగా అప్డేట్ చేయండి. ఇవి కూడా BCC ఇవి కూడా ఇవన్నీ కట్ ఆఫ్లు అయితే భారీగా పెరుగుతాయమ్మా. IOT కూడా పెరుగుతుంది 16, 17K. IOT 20K కూడా రావచ్చు ఈసారి. కంప్యూటర్ సైన్స్ EC అయితే 25K కూడా రావచ్చు. ఇది త్రిబుల్ IT డిపార్ట్మెంట్ అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఇది 20K కూడా రావచ్చు అమ్మ. ఇప్పుడు 15K కూడా వచ్చింది లాస్ట్ ఇయర్. BCB అయితే ఇది 30K కూడా రావచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ ఇవి అయితే బాగా వచ్చినాయి. మీకు ఎక్కువ పెద్ద మొత్తంలో ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ మీకు రావటం జరిగింది. శ్రీనిధి అమ్మ ఇది చూడండి ఒక్కసారి చూసినట్టయితే మన కౌన్సిలింగ్లో ఈ కోడ్ ఇవ్వాలమ్మా. SNIS శ్రీనిధి అంటే SR ఇది కాదు. వాళ్ళ వెబ్సైట్లో ఏంది SRNIDHA ఈ శ్రీనిధి అని ఇచ్చారు. ఇక్కడ మన కౌన్సిలింగ్లో SNIS ఇవ్వండి అమ్మ. మీ శ్రీనిధి అని SR పెట్టారనుకో మీరు మొత్తానికి మోసపోతారు, పప్పులో కాలేసినట్టే. SNIS ఇవ్వండి. దీని యొక్క డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చి మేడ్చల్ ఉంది 1997. ఈ SNIS ఇస్తే మీకు ప్రాబ్లం కౌన్సిలింగ్లో ఏ ప్రాబ్లం ఉండదమ్మా. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మనం దీనిలోకి వెళ్తున్నట్టయితే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎలాగున్నాయి ఒక్కసారి చూద్దాము. శ్రీనిధిలో క్యాంపస్ ప్లేస్మెంట్ ఏ విధంగా ఉండదు. ఇది ఈ విధంగా స్టూడెంట్ లైఫ్ అండ్ ప్రాక్టికల్ శ్రీనిధి ప్లేస్మెంట్. కెరియర్ వీళ్ళకి ఏంటంటే
శ్రీనిధి వాళ్ళు ప్లేస్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. కెరియర్ డెవలప్మెంట్ సిడిసి అనేది ఒకటి రన్ చేస్తున్నారు. ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్. మనం ఇప్పుడు ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూద్దామమ్మా. ప్లేస్మెంట్ లాస్ట్ ఇయర్ 2023లో ఏ విధంగా అయితే ప్లేస్మెంట్ ఉన్నాయో ఆ విధంగా అయితే మనకి సపోజ్ ఇక్కడ బ్రాంచ్ వైజ్ ఇచ్చారు. ఐటీలో 142, డబ్ల్యూఈలో 88, ఎంబీఈలో 22, సివిల్లో 25, ఈసీఎంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ మెకానికల్ 164, సిఎస్సిలో 183 అమ్మ. ఈ విధంగా అయితే బాగా బ్రాంచ్ వైజ్ ఇచ్చారు. 293 కోర్ బ్రాంచెస్ కూడా ఇక్కడ ప్లేస్మెంట్ రావటం జరిగింది. కోర్ బ్రాంచెస్లో కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. శ్రీనిధి కూడా మనకి టాప్ 20లో ఇక్కడ ఎంజీఐటీ మీద ఇక్కడ బాగా ప్లేస్మెంట్ ఉండటం జరిగిందమ్మా. వీళ్ళకి ఒక ఆఫర్ 1 ఆఫర్ 587 మెంబర్కి వచ్చి, 2 ఆఫర్స్ 552, 3 ఆఫర్స్ 405, 4 ఆఫర్ 136, 5 ఆఫర్ 30. ఇలా ఈ విధంగా అయితే మనకి ఇచ్చారు వీళ్ళు ప్లేస్మెంట్. ఇంటర్న్షిప్ స్టాటస్ కూడా బాగుంది. ఇక్కడ ప్లేస్మెంట్ అయితే నంబర్ 1 శ్రీనిధి ప్లేస్మెంట్స్కి నంబర్ 1గా ఉంది. 80 ది యావరేజ్ సిటీసీ అంతా ఈ విధంగా మనకి వీళ్ళు ఇది అడ్రస్ వచ్చేసి మనకి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటుంది, గట్కేసర్, ఎమ్మాన్పేట గట్కేసర్. ఇది రాంపల్లి నుంచి దగ్గరకు ఉంది. దీనికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. విధంగా హాస్టల్ ఉందో లేదో మనం ఒక్కసారి శ్రీనిధి స్టూడెంట్ లైఫ్ క్లబ్ యాక్టివిటీ డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయమ్మా. స్పోర్ట్స్ క్లబ్ ఉంది వీళ్ళ దగ్గర. ఎవరైతే ఆర్ట్స్ క్లబ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ క్లబ్ ఉంది, శాస్ క్లబ్ ఉంది. ఈ విధంగా మనకి ఈసీఏ క్లబ్స్ ఉంటాయి, డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్ని బట్టి మీరు దీనిలో చేరవచ్చు. ఈ యొక్క అడ్మిషన్స్ అకాడమిక్ ఉంది. హాస్టల్ రాళ్ళ మనకు హాస్టల్ ఉందో లేదో మరి దీనికి క్లారిటీ కావాలా వీళ్ళు. హాస్టల్ బోత్ బాయ్స్ ఇన్ హాస్టల్ కూడా ఉంది. స్టూడెంట్స్ హాస్టల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎస్ఎన్ఐ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి స్టూడెంట్ హాస్టల్ కూడా ఇవ్వటం జరిగింది. వీళ్ళకి బాయ్స్ గర్ల్స్కి సపరేట్ హాస్టల్ వచ్చారు. ఇది కూడా గమనించండి. ఇక్కడ స్టోరీ బిల్డింగ్ 6 ఎస్ఎఫ్టీ 440 రూమ్స్ అయితే ఉండి, 4 బెడెడ్ రూమ్స్ 66 ఉంది, 2 బెడెడ్ అయితే 88. అంటే ఒక్కొక్క దానిలో 4 మెంబర్స్ అయితే పడతారమ్మా. దీనిలో మెస్ ఎట్లా ఉంది, బాయ్స్ మెస్ 2600 స్క్వేర్ ఫీటు, గర్ల్స్ మెస్ 1200 స్క్వేర్ ఫీటు, మేల్ సెక్యూరిటీ స్టాఫ్ 7, ఫీమేల్ సెక్యూరిటీ స్టాఫ్ 1. ఇక్కడ సెక్యూరిటీ స్టాఫ్ కూడా ఇవ్వటం జరిగింది. హాస్టల్ ఫెసిలిటీస్ వచ్చి స్టూడెంట్ రూము అండ్ స్టడీ రూము, హాస్టల్ లైబ్రరీ, ఇంటర్నెట్, హాస్టల్ మెస్, ఫుడ్, డ్రింకింగ్ వాటర్, హాట్ వాటర్, ఇట్లా వేరియస్ ఫెసిలిటీస్ వీళ్ళు అవ్వటం జరిగింది. హైజెనిక్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ స్టేషనరీ, మెడికల్ ఎమర్జెన్సీ, లిఫ్ట్, జనరేటర్ ఫెసిలిటీ, స్టూడెంట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, స్టూడెంట్ ట్రాన్స్పోర్ట్, అకాడమిక్ యాక్టివిటీస్. ఈ విధంగా కూడా వీళ్ళు హాస్టల్ గ్యాలరీ మీరు ఇక్కడ చూడవచ్చు. హాస్టల్ ఏ విధంగా ఉందో ఇక్కడ హాస్టల్ కూడా చూడవచ్చు. స్టూడెంట్స్ ఎలా ఉన్నారు హాస్టల్లోకి. ఇది హాస్టల్, ఇది లైబ్రరీ, దిస్ ఈజ్ ద లైబ్రరీ, ఇది హాస్టల్. ఇది బాగుంది. ఓకే, నా శ్రీనిధి నా మార్క్స్ కూడా బాగుంటాయి. శ్రీనిధి మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారో దీని యొక్క అది ఒక్కటి మాత్రం నేను చూద్దాం. ఒక్కసారి చూస్తే మనకి స్టూడెంట్ అబౌట్ ఎక్స్ప్లోర్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అదొక మనం కవర్ చేయలేదు.
కాలేజ్ డీటెయిల్స్. అబౌట్ శ్రీనిధి గురించి కూడా మనం చూద్దాం. అది ఒక్కటి మర్చిపోయినట్టున్నాం. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హైదరాబాద్ స్పాన్సర్డ్ శ్రీ ఎడ్యుకేషనల్ గ్రూప్ వాజ్ ఎస్టాబ్లిష్ 1997 అమ్మ. ఇది ఎస్టాబ్లిష్ చైర్మన్ కేటీ మహిళ, ఎడ్యుకేషన్ పారామిడ్, డైనమిక్ ఎక్స్పీరియన్స్, రిచ్ ఎక్స్పీరియన్స్ అమ్మ. ఇది అన్నీ చూడండి, మీరు ఇవన్నీ చూడాలి మనం ఒకసారి. ఇది 4 years లైఫ్ కాబట్టి మనం అన్ని అకాడమిక్స్ అన్నీ ఒకసారి చూడండి. టోటల్ స్టూడెంట్స్ వచ్చి 6,400 ఇది 1997 ఎస్టాబ్లిష్ అవ్వటం జరిగింది. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అమ్మ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరు జస్ట్ లైక్ చేయండి, అందరూ మనకి లైక్ చేయండి. జస్ట్ మనకి 27th నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇస్తాను. 27th నుంచి మనకి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ 29th నుంచి వెరిఫికేషన్ ఉంది. మన 29th దీన్ని మీరు మీరు అబ్జర్వ్ చేయండి, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మై డియర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.